ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానాంశము అసలైన లోపము. ఒక యువ శిల్పి ఒక దేవదూత శిల్పాన్ని చెక్కటానికి చాలా కృషి చేసి ముగించాడు. ఆ శిల్పాన్ని చూడటానికి అనేక మంది వచ్చారు. వారిలో సుప్రసిద్ధ శిల్పకారుడైన మైకేల్ ఏంజెలో ఒకడు. ఆయన ఆ శిల్పాన్ని పరిశీలించి చూచుచున్నప్పుడు ఆయన దాని గురించి ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తాడో అని కుతూహలంతో అక్కడున్న వారందరూ కనిపెట్టసాగారు. మైకేల్ ఏంజెలో ఆ శిల్పాన్ని తదేకంగా పరిశీలించి తుదకు ఇందులో ఒక లోపం ఉన్నది అని ప్రకటించాడు. అది విన్న ఆ యువకుడు గుండె బ్రద్దలైంది. ఎన్నో రోజులు నిద్రాహారాలు మాని ఆ శిల్పాన్ని చెక్కాడు. ఇప్పుడేమో ఆ శిల్పములో లోపం ఉన్నదని మైకేల్ ఏంజెలో ప్రకటించాడు. అప్పుడు ఆ యువకుడు ఆ శిల్పకారుని అడిగాడు, అయ్యా, నేను చెక్కిన శిల్పంలో లోపమేమిటి చెప్పండి అని. అందుకు ఆ ప్రజ్ఞాశాలిలా అన్నాడు, ఈ శిల్పంలో జీవం లేదు. జీవకళ ఉన్నట్లయితే అది పరిపూర్ణ కళాఖండం అవుతుంది అన్నాడు. ప్రియులరా, కొందరు వ్యక్తులు ఆ శిల్పం వంటి వారిగా ఉన్నారు. బాహ్యంగా మెచ్చుకోదగిన ఆకారము, అలవాట్లు, ప్రమాణాలు కలిగినటువంటి ఉత్తములు వారు నైతికమైన ఆదర్శప్రాయమైన జీవితాలు జీవిస్తారు. ధర్మకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. ఎవరైనా అవసరతలో ఉంటే వచ్చి ఆదుకుంటారు. వారి సంఘాలలో వారు నమ్మకమైన సభ్యులు. కానీ వారిలో ఉన్న లోపమే వారిని నరకానికి తీసుకెళ్తుంది. ఆ లోపమే మారు మనసు పొందకపోవటం, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించకపోవటం. దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాడు. ఈ జీవము ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ప్రియులారా, ఎంత స్పష్టంగా బైబిల్ తెలియచేస్తుందో చూడండి. యేసుక్రీస్తును మనం అంగీకరించకపోతే మనము జీవము లేనివారమే. ఈ లోకము మెచ్చదగిన ఎన్ని అలవాట్లున్నా, ఎంత గౌరవాన్ని పొందుతున్నా, యేసు మనలో లేకపోతే మనము జీవము లేనివారం. నిత్యత్వంలో నరకంలో ఉంటాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఆకర్షణీయమైన బాహ్య రూపము మీకు ఉండవచ్చు. మతపరమైన అలవాట్లు మీరు కలిగి ఉండొచ్చు. సంఘ సభ్యులుగా సత్క్రియలు చేస్తూ ప్రజల యొక్క మన్ననలను పొందుతూ ఉండవచ్చు. అయితే అతి ముఖ్యమైన ఆ ఒక్కటి మీలో లోపిస్తే, అనగా మీలో క్రీస్తు జీవము లేకపోతే, మీరు నిత్యత్వంలో నరకములో ఉండే అవకాశం ఉన్నది. ఈ మాటలను గురించి ఆలోచించండి. క్రీస్తు మనకు పాప క్షమాపణను ఇవ్వటానికి లోకానికి వచ్చారు. ఆయన కాచిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలిగి ఆయనలో మనము జీవాన్ని పొందుకుంటాం. ఆ జీవమే మనలను పరలోకానికి తీసుకువెళ్తుంది. నేడే ఆ యేసును అంగీకరించిన వారు యేసును బట్టి అతిశయించండి. యేసును అంగీకరించని వారు యేసుక్రీస్తుని ఇప్పుడే మీ రక్షకునిగా స్వీకరించి మారు మనసు పొందండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ లోకంలో మాకెన్ని యోగ్యతలున్నా నిన్ను కలిగి ఉండకపోతే అవన్నీ సున్నా అని మీరు చెప్పారు. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా నీ జీవాన్ని పొందుకోకపోతే వారు నీ జీవాన్ని పొందుకొని నీ రాజ్య వారసులుగా బ్రతుకుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.